వెల్కమ్ బ్యాక్. జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారని అన్నారు. కోడ్ అమల్లో ఉంది, రావద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. ఈసీ నిబంధనలు పాటించకుండా మరోవైపు భద్రత కల్పించాలని కోరడం కరెక్ట్ కాదన్నారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు వివిధ వేదికలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. కంటెస్ట్ చేసే అభ్యర్థులకు పనిచేస్తుంది, అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది. కానీ విచిత్ర వాదన, మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి, ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా. మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ. కృష్ణా జిల్లాలో అధిక నీటిని వాడుకుంటున్నారన్న తెలంగాణ సర్కార్ విమర్శలపై చంద్రబాబు స్పందించారు. ఎక్కువ నీటిని వాడుకుంటున్నామన్నది అవాస్తవమని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో ఏపీకి కేటాయించిన మేరకే నీటిని వినియోగించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, ఏపీలో గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, సముద్రంలో కలిసే నీటిని అదనంగా వాడుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ కృష్ణా నీటి వాటాన్ని తరలించుకుంటున్నారు చంద్రబాబు హరీష్ రావు గారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్, రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్. మిర్చి ధరలు పడిపోవడంపై ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బాగుండడం, దానివల్ల రైతులు కూడా కొంతవరకు ధర వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే MIS కింద, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ICAR ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పి